రాష్ట్రంలో 5,000 కోట్ల రూపాయల నిధులతో రెడ్డి కార్పొరేషన్ను వెంటనే ఏర్పాటు చేయాలని రాష్ట్ర జేఏసీ అధ్యక్షుడు రామరెడ్డి, రాష్ట్ర రెడ్డి జాగృతి అధ్యక్షుడు మాధవరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నిరుపేద రెడ్డి కుటుంబాలకు సమర్థవంతంగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకోసం ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేసి దానికి పాలక వర్గాన్ని తక్షణమే నియమించాలని విజ్ఞప్తి చేశారు. రెడ్డి నిరుపేద కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ జిల్లా రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షులు బాపురెడ్డి, జిల్లా జేఏసీ అధ్యక్షుడు మల్లికార్జున్ రెడ్డి, దుర్గారెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ దీక్షకు రాష్ట్ర జేఏసీ అధ్యక్షుడు రామరెడ్డి, రాష్ట్ర రెడ్డి జాగృతి అధ్యక్షుడు మాధవరెడ్డి, రాష్ట్ర రెడ్డి ఐక్యవేదిక అధ్యక్షుడు ఏనుగు సంతోష్ రెడ్డి, రాష్ట్ర రెడ్డి సంఘాల కార్యదర్శి జయపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గ కేంద్రంలో రెడ్డి విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలని, ప్రతి గ్రామంలో కమ్యూనిటీ భవనాలను ప్రభుత్వం నిర్మించాలన్నారు. అలాగే ఇళ్లు లేని నిరుపేద రెడ్డి కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు వెంటనే నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలు జిల్లాల నుంచి తరలివచ్చిన రెడ్డి సంఘం జేఏసీ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. 2023లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే రెడ్ల కార్పొరేషన్, నేను సీఎం కాగానే రెడ్ల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాను ఏదైతే హామీ ఇచ్చిండో హామీని నిలబెట్టుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నాలు చేసినాం. అయినా 2.5 ఏళ్ల నుంచి దీన్ని నానబెడుతూ అంటే రెడ్లను నిరుత్సాహానికి గురి చేసే ప్రయత్నం చేస్తుండ్రు. అట్లా ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం అట్లా చేసే లాస్ట్కు అధికారాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది రెడ్లతోని. మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా ఈ సిద్దిపేట నుంచి మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం, అలాగే హెచ్చరిక కూడా చేస్తున్నాం. తొందరలోనే మీరైతే 6 నెలల క్రితం సీఎం ఇంటి ముట్టడి పెట్టిన రోజు పిలుచుకొని మాట్లాడి, సంఘాలను పిలుచుకొని మాట్లాడి ఏ కార్పొరేషన్ అయితే నిధులతో ఒక 2,000 కోట్ల నిధులతో పాలక వర్గాన్ని ఏర్పాటు చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిరో అది 6 నెలల నుంచి మమ్మల్ని రోజంతా నిరుత్సాహానికి గురి చేస్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే ఈ సిద్దిపేట ఈ నిరసన దీక్ష వేదిక ద్వారా ముఖ్యమంత్రికి తెలియజేస్తున్నాం. మీరు తొందరలోనే కార్పొరేషన్కు పాలక వర్గము 2,000 కోట్ల నిధులు రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయించకపోతే త్వరలోనే ఇప్పుడు అన్నట్టు అంటే 4 సంఘాలకు సంబంధించి ఏ నిర్ణయం అయితే తీసుకుంటున్నామో ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని తీసుకుంటాం. అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా కూడా దిగ్బంధనం చేసి ఈ రెడ్డి కార్పొరేషన్ సాధించుకున్న దానికి కార్యాచరణ రూపొందిస్తున్నాం. దీనికి తెలంగాణలో ఉన్న రెడ్లు ప్రతి కుటుంబం నుంచి సమాయత్తం కావాలి. రేపు భవిష్యత్తు పిల్లలకు పునాదిగా దీనికి మీరు మాకు సహకరించాలని చెప్పేసి ఈ పేరులో కోరుతున్నాం. రాష్ట్ర రెడ్డి జేఏసీ అధ్యక్షుడిని అప్పమ్మ గారు రామరెడ్డి, ఈరోజు మేము సిద్దిపేటలో రెడ్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళొకసారి వినతిపత్రం ద్వారా కలెక్టర్ ద్వారా పంపించడానికి ఈరోజు నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీన్ని అలసుగా తీసుకోవద్దు ప్రభుత్వం. సరి అయిన టైంలో సరైన బుద్ధి చెప్పే పరిస్థితులకు తీసుకొని రాకుండా మీరు ఇచ్చిన మాటని మేము గొంతమ్మ కోరికలు కొత్తగా ఏం అడుగుతలేము. రెడ్డి కార్పొరేషన్ ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టినటువంటి మాట నిజం. దాన్ని మీరు అమలు చేయకుండా జాప్యం చేసుకుంటూ మనల్ని మోసం చేసుకుంటూ పోతున్నారనే భావన రెడ్లలో వస్తూ ఉంది. కాబట్టి ఈరోజు మరొకసారి కలెక్టర్ ద్వారా మీకు వినతిపత్రాన్ని సిద్దిపేట నుండి పంపించడం జరుగుతూ ఉంది. ఇదే ఒకవేళ జరగని పక్షంలో మీకు 2 నెలల టైం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ 2 నెలల గిట్ట మీరు ఈ అమలు చేయకపోతే మేము ఖచ్చితంగా హైదరాబాద్ను దిగ్బంధం చేసే కార్యక్రమాన్ని మాత్రం చేపడతాం. మీ యొక్క ఎక్కడ పోయినా మీ మనుగడ సాగకుండా మాత్రం రెడ్లు రాష్ట్రం లోపల నిర్ణయం తీసుకునే విధంగా కాకుండా మీరు రెడ్డి కార్పొరేషన్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం.